మా చేతుల మీదుగా ఈ సంవత్సరం సీతారాముల కళ్యాణం అయితే జరిపించాం. కాకపోతే ఇదొక్క వీడియో క్లిప్పే ఉందండి. ఇంకా పూజ కూడా స్టార్ట్ కాలేదు. అప్పుడు ఒక చిన్న వీడియో అయితే మా వాళ్ళు తీశారనమాట. ఇంకంతే. 2023లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. 2024 నా యూట్యూబ్ సక్సెస్. 2025 ఎన్నో మెమోరీస్ని అయితే నాకు ఇస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే జీవితానికి ఇంతకు మించి ఏం కావాలి చెప్పండి. నిజం చెప్పాలంటే ఏదో క్యాజువల్ గా విలేజ్ లో తిరునాళ్ళు ఉంది అనగానే వెంకటేష్ నాతో అన్నాడనమాట, ఈసారి మనం జరిపిద్దామా సీతారాముల కళ్యాణం అని. గమ్ముగుండు బుజ్జి, అంతటి అదృష్టం మనకెక్కడిది అని చెప్పైతే నేను అన్నానమాట. కానీ ఆ అదృష్టం మాకే దక్కింది. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇక్కడ ఉట్టుకొట్టేది మా పతిగారేనండో. కళ్యాణం తర్వాత కంప్లీట్లీ గెటప్ చేంజ్ అనమాట. ఎందుకంటే మా అవతారాలు చూడండి ఎలా ఉన్నాయో. చూసిన వాళ్ళు ఖచ్చితంగా భయపడతారు, నాది గ్యారంటీ. చాలా విలేజ్లలో వసంతం రోజు ఆడవాళ్ళు అయితే పార్టిసిపేట్ చేయరనమాట. రంగులు పూసుకోవడం ఇలాంటి ఏముండదు. కానీ మా విలేజ్ లో చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఫెస్టివల్ నాకు చాలా మెమోరీస్ ఇచ్చింది. చాలా బాగా ఎంజాయ్ చేశానండోయ్.